देख रहे हैं बीएचपी न्यूज। मैं हूं आपके साथ अपूर्वा। देश दुनिया की हर बड़ी खबर, हर अहम अपडेट और हर मुद्दे की सटीक जानकारी लेकर हम हाजिर हैं। आइए शुरू करते हैं आज की प्रमुख खबरें। हैदराबाद तेलंगाना में मंत्री पूनम प्रभाकर ने प्लास्टिक के उपयोग को लेकर जागरूकता का आह्वान किया। उन्होंने कहा कि प्लास्टिक पर प्रतिबंध लोगों के स्वास्थ्य और पर्यावरण की सुरक्षा के लिए बेहद जरूरी है। उन्होंने इसे सामाजिक जिम्मेदारी बताते हुए कहा है कि प्लास्टिक मुक्त जीवन शैली को सभी को अपनी दैनिक आदत का हिस्सा बनाना चाहिए। నేను దాన్ని ఉపయోగిస్తూ ప్లాస్టిక్ నిషేధించాలి. ఎందుకంటే చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు అయితే ఉన్నారు. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యతను గుర్తు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం. ఇది రోజువారీ చర్య, దినచర్య, మనం మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి. ఇదేదో కలెక్టర్ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే గారు చెప్పారు, జిహెచ్ఎస్సీ కమిషనర్ చెప్పిండ్రు, మంత్రి చెప్పిండ్రు కాదు. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. మనందరం మొక్కలు నాటాలి. గ్రౌండ్ వాటర్, మన వర్షపు నీళ్లను గ్రౌండ్ వాటర్ గా మార్చుకోవాలి. ప్లాస్టిక్ ను వాడద్దు అనేటువంటి ఒక స్లోగన్ తోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి కార్యాచరణ తీసుకుంటుంది. రాబోయే కాలంలో హైదరాబాద్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటు అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖలతో అన్ని శాఖలు సమన్వయంగా మరి కార్యాచరణ తీసుకుంటుంది. అందరం కలిసి భవిష్యత్ తరాన్ని నువ్వు ఏమిచ్చడం అంటే మరి ఎవరి కుటుంబాలలో వాళ్ళ ఉన్నటువంటి ఆస్తిని పిల్లలకు ఇతరు కావచ్చు. సమాజానికి ఏమిచ్చడం అంటే సమాజం లోపల నా వంతు బాధ్యతగా కాలుష్యాన్ని నివారించడానికి, ప్రకృతిని కాపాడడానికి, గ్రౌండ్ వాటర్ సేవ్ చేయడానికి నేను పని చేసినాన్ని తృప్తి పడేటువంటి, మన మానసిక తృప్తి కన్నా మించినటువంటి వివరం లేదు. ఆ తృప్తి పడేటువంటి కార్యాచరణ లోపల మీరందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వం పక్షాన కోరుతూ మీ అందరికీ మరొకసారి